वेङ्कटपतेर्विष्णोः परां प्रेयसी तद्वक्षस्थलनित्यवासरसिकां तत्क्षान्तिसंवर्धिनी पद्मालङ्कृतपाणिपल्लवयुगां पद्मासनस्थां श्रियं वात्सल्यादिगुणोज्ज्वलां भगवती वन्दे जगन्मातरम्। पद्मावती पाहि अलमेल्मङ्गा पद्मनाभप्रिया अलमेल्मङ्गा पद्मोद्भवा पाहि अलमेल्मङ्गा पद्मालया पाहि अलमेल्मङ्गा 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 पाहि हरिप्रिये अलमेल्मङ्गा 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 पाहि मां पाहि अलमेल्मङ्गा। सुप्रसन्ना पाहि अलमेल्मङ्गा समुद्रतनया पाहि अलमेल्मङ्गा सुरपूजिता पाहि अलमेल्मङ्गा सरोजहस्ता देवी अलमेल्मङ्गा 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 पाहि हरिप्रिये अलमेल्मङ्गा। శ్రీమన్నారాయణపుర సామోదిత గగనరాజ సత్పుత్రీ హృద్దామ వినూత్న వివాహ ప్రీమూర్తి ప్రసన్న వెంకటేశ్వర దేవా. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి దేవదేవుడు శ్రీ వెంకటేశ్వరుడు శ్రీనివాసుడు నారాయణవనంలో పద్మావతి అమ్మవారిని పరిణయం ఆడినటువంటి అత్యద్భుతమైనటువంటి సన్నివేశం భక్తలోకానికి ఎంతో ఆనందదాయకమైనటువంటి సన్నివేశం. అమ్మవారు తిరుచానూరుగా తిరుసుఖనూరుగా అలమేలుమంగాపురంగా జగత్ప్రసిద్ధిగాంచినటువంటి ఆ నగరంలో వేంచేసి ఉన్నారు. పద్మసరోవరంలో ఆవిర్భవించినటువంటి అలర్మేల్మంగ ఆ తల్లిని దేవదేవుడైనటువంటి శ్రీనివాసుడు వివాహం చేసుకున్నటువంటి ఆ వైభవాన్ని పాంచరాత్ర ఆగమోక్త ప్రకారంగా సంప్రదాయబద్ధంగా తిరుచానూరులో అర్చక స్వాములు నిర్వహించడం భక్తలోకానికి ఆత్మానందదాయకమైనటువంటి సన్నివేశంగా మనం భావిస్తూ ఉంటాము. అటువంటి పద్మావతీదేవి యొక్క కళ్యాణం పద్మములో ఆవిర్భవించినందువల్ల పద్మావతీదేవి ఆకాశరాజపుత్రి ధరణీదేవి కుమార్తె వీరు సలక్షణంగా సంప్రదాయబద్ధంగా కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీనివాసునికి అమ్మవారినిచ్చి వివాహం చేసినటువంటి ఆ కళ్యాణ మహోత్సవాన్ని ఆ కళ్యాణ సన్నివేశాన్ని దేవతలంతా కూడా తిలకించి పులకించారు. అటువంటి జగన్మంగళదాయిని అయినటువంటి పద్మావతీదేవి సౌభాగ్య మూర్తి అయినటువంటి పద్మావతీదేవి నూతన వధువుగా నూతన వరుడైనటువంటి శ్రీనివాసుని కళ్యాణం చేసుకున్నటువంటి ఆ ప్రప్రథమంగా కళ్యాణం నారాయణవనంలో జరగడం, ఆ తరువాత అమ్మవారు పద్మ సరోవర తీరంలో స్వర్ణముఖి తీరంలో కొలువు తీరినటువంటి తల్లిగా జగన్మాతగా అక్కడ నిత్యము కళ్యాణం జరుగుతూ ఉండడం, ఇవి పురాణ ప్రసిద్ధమైనటువంటి అంశాలుగా ఇప్పటికీ ఆగమోక్తంగా అర్చక స్వాములు భక్తలోకానికి ఆనందదాయకంగా నిర్వహిస్తూ ఉంటారు. అటువంటి పద్మావతి శ్రీనివాసుల వారి కళ్యాణాన్ని మనం చూడటం అన్నది ఎన్నో జన్మల యొక్క పుణ్యఫలం. అమ్మవారు పద్మావతీదేవిగా పద్మంలో ఆవిర్భవించినటువంటి సౌందర్యమూర్తిగా పురాణ ప్రసిద్ధమైనటువంటి ఆ సన్నివేశం కూడా మనల్ని ఎంతో పులకింపజేస్తుంది. పద్మప్రియే పద్మిని పద్మహస్తే అని పద్మంతో అమ్మవారికి ఎంత అనుబంధం ఉన్నదో ఆ పద్మంలో ఆవిర్భవించినటువంటి జ్ఞానమూర్తిగా సౌందర్యమూర్తిగా విద్యా ప్రదాన సమయే శరదిందు శుభ్రాం లక్ష్మీ ప్రదాన సమయే నవవిద్రుమాభాం విద్వేషి వర్గహననే చ తమాల నీలాం దేవీం త్రిలోకజననీం శరణం ప్రపద్యే. విద్వత్ప్రదాయినిగా లక్ష్మీప్రదాయినిగా ఐశ్వర్యప్రదాయినిగా శత్రు సంహార శక్తులు సమకూర్చే చైతన్య స్థాయినిగా సమస్త శక్తియుక్తులు కలిగినటువంటి మహా సౌందర్యమూర్తి పద్మావతీదేవిని అలర్మేల్మంగ అమ్మవారిని
శ్రీనివాసుడు వివాహం చేసుకున్నటువంటి ఆ సందర్భము తిరుసుకనూరు. ఒకానొకప్పుడు సుఖమహర్షి యొక్క ఆశ్రమంగా ప్రసిద్ధిగాంచినటువంటి ఆ ప్రదేశంలోనే అమ్మవారు స్వయంభూగా వెలసి ఈ కళ్యాణ మహోత్సవాన్ని ఆ పవిత్ర క్షేత్రంలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది. పద్మావతి శ్రీనివాస కళ్యాణ మహోత్సవంలో పాంచరాత్ర ఆగమోక్త ప్రకారమైనటువంటి సంప్రదాయబద్ధమైనటువంటి అంశాలతో అర్చక స్వాములు సభక్తికంగా వేదమంత్ర ఘోషలతో శ్రీ విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనము, కంకణ పూజ ఇత్యాది అంశాలన్నీ కూడా సలక్షణంగా నిర్వహిస్తూ ఉన్నారు. पर्जन्यं वर्षयतः अग्नये धामच्छते पुरोडाशमष्टाकपालं निर्पपेन्मारुतकं सप्तकपालकं सौर्यमेककपालभक्तिर्वा इतो वृष्टिमुदीरयति मरुतसृष्टान्नयन्ति यथा खलु वा असावादित्योऽन्यं रश्मिभिः पर्यावर्ततेऽथ वर्षति धामच्छति खलु वै भूत्वा वर्षत्येता वै देवता वृष्ट्या ईशतेता एव स्वेन भागधे जेनोपधापतिता एवास्मै पर्जन्यं वर्षयन्त्युता वर्षिष्यतु वर्षत्येव सृजा वृष्टिं दिव आद्भिः समुद्रं पृणेत्या हेमाश्चैवामूश्चापः समर्थयत्यथो आभिदेवामूरच्छैत्यब्जा असि प्रथमजा बलमसि समुद्रियविच्चाह यथा यजुरेवैतत् कुन्दं भज पृथिवीमिति परुषाः पाञ्जुहोज्येषा वा ओषधीनां वृष्टिपरिस्तजैव वृष्टिपाच्छ्यापयति ये देवादिविभागा इति कृष्णाजनमवधूनोतीम एवास्मै लोकाः प्रीता अभीष्टा भवन्ति सर्वाणि छन्दागुस्येतस्याभिष्ट्या मनोच्यानीत्याहुस्तृष्टुभो वा एतद्वीर्यं यत्ककुदुष्टिहा जगत्तैयदुष्टिः ककुभापन्वाहते नैव सर्वाणि छन्दागस्य वरुन्धे गायत्री वा एषा यदुष्टिहायानि चत्वार्यध्यक्षराणि चतुष्पाद एव ते पशवो यथा पुरोडाशे पुरोडाशोच्छेवमेव तद्यदृच्यध्यक्षराणि यज्जगत्यापरिदध्यादन्तं यज्ञङ्गमयेत् दृष्टुभापरिदधातीन्द्रियं वै वीर्यं दृष्टुगिन्द्रिय एव वीर्ये यज्ञं प्रतिष्ठापयतिरान्तङ्गमयत्यग्नेत्री देवाजिनात्री शतस्थेति त्रिवत्यापरिदधाति सरूपत्वाय सर्वो वा एष यज्ञो यत्रैधातवीयं कामाय कामाय प्रयुज्यते सर्वे एभ्यो हि कामे एभ्यो यज्ञः प्रयुज्यते एत्रैधातवीयेन यजेताभिचरन् सर्वो वा एष यज्ञो यत्रैधातवीयकं सर्वेणैवैनं यज्ञेनाभिचरति स्रुत एवैनमेतजैव यजेताभिचर्यमाणः सर्वो वा एष यज्ञो यत्रैधातवीयकं सर्वेणैव यज्ञेन यजतेनैनमभिचरन् स्रुत एतजैव यजेत सहस्रेण यक्ष्यमाणः प्रजातमेवैनद्ददात्येतजैव यजेत सहस्रेणे जानोन्तं वा एष पशूनां गच्छति यः सहस्रेण यजते प्रजापतिः खलु वै पशून् सृजत तागस्त्रैधातबीजेनैवासृजत य एवं विद्वागस्त्रैधातबीजेन पशुकामो यजते यस्मादेव योनेः प्रजापतिः पशून् सृजत तस्मादेवैनां सृजत उपैनमुत्तरकं सहस्रं नमति देवता आभ्यो वा एष आवृष्ट्यते यो यक्ष्य इत्युक्त्वा न यजते त्रैधातबीजेन यजेत सर्वो वा एष यज्ञो यत्रैधातबीजकं सर्वेणैव यज्ञेन यजतेन देवता आभ्य आवृष्ट्यते द्वादशकपालः पुरोडाशो भवति ते त्रयश्चतुष्कपालास्त्रिशवृद्धत्वा यत्रयः पुरोडाशा भवन्ति त्रय इमे लोका येषां लोकानामाप्त्या उत्तरोज्यायान् भवत्येतदहि मे लोकाय पमयो मध्य एतद्वा अन्तरिक्षस्य रूपकं समृद्ध्यै सर्वेषामभिगमयन्नपद्यत्यशम्पत्कारकं हिरण्यं ददाति तेज एवावरुन्धे तार्प्यं ददाति पशूनेवावरुन्धे धेनुं ददात्याशिष एवावरुन्धे सां नो वा एष वरनो यद्धिरण्यं यजुषान् तार्प्यमुक्तामदानान् धेनुरेतानेव सर्वानुवर्णानवरुन्धे स्पष्टाहतपुत्रोऽपीन्द्रगं सोममाहरत्तस्मिन्निन्द्र उपहवमयीच्छत तन्नोपाह्वयत पुत्रं मे धीरिति स यज्ञवेषसङ्कृत्वा प्रासहासोममपि बद्धस्य यदत्यशिष्यत तत्पष्टाहतनीयमुपप्रावर्तयत्स्वाहेन्द्रशत्रुर्बद्धस्वेति स यावदूर्ध्वः पराविच्छति तावति स्वयमेव व्यरमत यदि वातावत्प्रबणमासीत् यदि वातावदध्यग्नेरासीत् स सम्भवन्नग्निशोमावभिसमभवत्स इषुमात्रं विष्पङ्गबद्धत स इमान् लोकानवृणोद्यदिमान् लोकानवृणोत्तद्वृत्रस्य वृत्रत्वं तस्मादिन्द्रो बिभेद पित्पष्टातस्पैत्पष्टा वज्रमसिञ्चत्तपो वै स वज्र आसीत् तमुद्यन्तुन्नाशक्नोत वै तर्हि विष्णुर्न्या देवतासीत् सोऽब्रवीत् विष्णवे हीदमाहरिष्यावः येनाय विदमिति स विष्णुस्त्रेधात्मानं विन्यधत्त पृथिव्यां तृतीयमन्तरिक्षे तृतीयं दिवि तृतीयमभिपर्यावर्ताञ्च यत्पृथिव्यां तृतीयमासीत् तेनेन्द्रो वज्रमुदयच्छद्विष्मनुस्थितः सोऽब्रवीन्मामे प्रहारस्ति वा इदं वयवीर्यं तत्ते प्रदास्यामीति ततस्मै प्रायच्छत्तत्प्रत्यगृह्णातु
अथावेति तद्विष्णवेति प्रायच्छत्तद्विष्णुः प्रत्यगृह्णादस्मास्मिन्द्र इन्द्रियं दधात्विति यदन्तरिक्षे तृतीयमासीत् तेनेन्द्रो वज्रमुदयच्छद्विष्मनुस्थितः सोऽब्रवीन् मामे प्रहारस्ति वा इदं वज्रवीर्यं तत्ते प्रदास्यामीति तस्मै प्रायच्छत् तत्प्रत्यगृह्णाद्विर्माथा इति तद्विष्णवेति प्रायच्छत्तद्विष्णुः प्रत्यगृह्णादस्मास्मिन्द्र इन्द्रियं दधात्विति यद्दिवि तृतीयमासीत् तेनेन्द्रो वज्रमुदयच्छद्विष्मनुस्थितः सोऽब्रवीन् मामे प्रहार्येनाहमिदमस्मि तत्ते प्रदास्यामीति त्वी इत्यब्रवीत् सन्धान्तु सन्दधावहैत्वामेव प्रविशानीति यन्मां प्रविशेः किं मा भुञ्ज्या इत्यब्रवीत्वामेवेन्धीयतमभोगाय त्वां प्रविशेयमित्यब्रवीत् तं वृत्रः प्राविशतु उदरं वै वृत्रः क्षुत्खलु वै मनुष्यस्य भ्रातृव्योज एवं वेदहन्ति क्षुतं भ्रातृव्यं तदस्मै प्रायच्छत्तत्प्रत्यगृह्णात्रिर्माथा इति तद्विष्णवेति प्रायच्छत्तद्विष्णुः प्रत्यगृह्णादस्मास्मिन्द्र इन्द्रियं दधात्विति यत्रिः प्रायच्छत्रिः प्रत्यगृह्णात् तत्त्रिधातोऽस्त्रिधातुत्पन्यद्विष्णुरन्वतिष्ठत विष्णवेति प्रायच्छत्तस्मादैन्द्रावैष्णवगं हविर्भवति यत्वा इदं किञ्च ततस्मै तत्प्रायच्छतु अरुचः सामानियजोगुंषि सहस्रं वा अस्मै तत्प्रायच्छत्तस्मात् सहस्रदक्षिणम् देवा वैराजन्या आज्जायमानादपि भजुस्तपन्तरेव सन्तन्दाम्नापौम्भन् स वा एषोपोऽब्धो जायते यद्राजन्यो यत्वा एषो नपोऽब्धो जायेत वृत्रान् घ्नग्मुश्चरेद्यङ्कामयेत राजन्यमनपोऽब्धो जायेत वृत्रान् घ्नग्मुश्चरेदिति तस्मा एतमै इन्द्रावारहस्पत्यञ्जरुन्निर्पपेद इन्द्रो वैराजन्यो ब्रह्म बृहस्पतिर्ब्रह्मणैवैनन्दां नोपोम्भनान् मुञ्चति हिरण्मयन्दामदक्षिणा साक्षादेवैनन्दां नोपोम्भनान् मुञ्चति नवो नवो भवति जायमानोऽह्नाङ्केतुरुषसा मेत्यग्रे भागं देवेभ्योऽपि तथा त्याजन् प्रचन्द्रमा आस्तिरति दीर्घमायुः यमादित्या अगुंशुमा आप्याययन्ति यमक्षितमक्षितयः पिबन्ति तेन नो राजा वरुणो बृहस्पतिराप्याययन्तु भुवनस्य गोपाः प्राच्यान् विशित्पमिन्द्रासि राजोतोदीक्ष्यां वृत्रहन् वृत्रहासि यत्र यन्ति स्रोत्यास्तज्जितन्ते दक्षिणतो वृषभ एधिहं यः इन्द्रो जयाति न पराजयाता अधिराजो राजसुराजयाति विश्वाहि भूजाः पृतना अभिष्टीरुपसद्यो नमस्यो यथासत् अस्ये देवप्ररिरिचे महित्वं दिवः पृथिव्याः पर्यन्तरिक्षात् स्वराडिन्द्रोदमा विश्वगूर्तस्वरिरमत्रो ववक्षेरणाय अभित्वा शूरनो नुमो दुग्धा इव धेनवः ईशानवस्य जगतः सुभर्दृशमीशानमिन्द्रतस्थुषः पामिद्धि हवामहे सातावाजस्य कारवः पां वृत्रेष्पिन्द्रसत्पतिन्दरस्पाङ्काष्ठास्पर्वतः यद्याव इन्द्रते शतकं शतं भूमिरुतस्युः नत्वा वज्रिं सहस्रकं सूर्या अनुनजातमष्टरोदसी पिबा सोममिन्द्रमन्दतुत्पायन्ते सुषावहर्यश्वाद्भिः सोदुर्बाहुभ्यागं सुयतो नार्वा रेवती ईर्नः सथमाद इन्द्रे सन्तु तुविकाचाः क्षुमन्तो याभिर्मदेमा उदग्नेषु च यस्तपतिज्योतिषो दुत्यं जातवेदसकं सप्तत्वा हरितो रथे वहन्ति देवसूर्या शोचिष्केशं विचक्षणा चित्रं देवानामुदगादनीकं चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राद्यापा पृथिवी अन्तरिक्षगं सूर्य आत्मा जगतस्तस्थुषश्च विश्वे देवा अरुतावृथ अरुतुभिर्हवनश्रुतः जुषन्तायुज्यम्पयः विश्वे देवा शृणुते मगुंहवं मेये अन्तरिक्षे य उपद्यविष्ठा ये अग्निजिह्वा उत वायजत्रा आसत्यास्मिन् बर्हिषिमादयत्वम् आदित्येभ्यो भुवद्वद्भ्यश्चरुन्निर्पपेत् भूतिकाम आदित्या वा एतं भूत्यै प्रतिनुदन्तेजो नं भूत्यै सन्भूतिन्न प्राप्नोत्यादित्यानेव भुवद्वतस्वेन भागथे जेनोपथापतित एवैनं भूतिं गमयन्ति भवत्येव आदित्येभ्यो धारयद्वद्भ्यश्चरुन्निर्पपेदपरुद्धो वा परुध्यमानो वादित्या वा अपरोद्धार आदित्या अवगमयितार आदित्यानेव धारयत्पतस्तेन भागथे जेनोपथापतित एवैनं विशिदा आध्रत्य न परुद्धो भवति अदितेनुमन्यस्वेत्यपरुध्यमानोऽस्य पदमादति तेजं वा अदितिरियमेवास्मै राज्यमनुमन्यते सत्याशीरित्याह सत्यामेवाशिशङ्कुरुत इह मन इत्याह प्रजा एवास्मै समनसः करोत्युपप्रेतमरुतः सुदानव एनाविष्पतिनाभ्यमुकुं राजानवित्याह मारुति वै विद्येष्ठो विष्पतिर्दिशैवैनकं राष्ट्रेण समर्थयति यः परस्ताद्ग्राम्यवादी स्यात् तस्य गृहात् व्रीहीना हरेत् शुक्लागुश्च कृष्णागुश्च विचिरुजात्ये शुक्लास्त्युस्तमादित्यं चरुन्निर्पपेत् आदित्या वै देवतया विद्विषमेवावगच्छत्यवगतास्य पिडनवगतकं राष्ट्रमित्याहुर्ये कृष्णास्युस्तं वारुणं चरुन्निर्पपेत् वारुणं वै राष्ट्रमुभे एव विशं च राष्ट्रं चावगच्छति यदिरावगच्छेत् इममहमादित्येभ्यो भागं निर्पपाम्यामुष्मादपुष्यै विशोपगन्तोरिति निर्पपेदादित्या एवैनं भागथेजं प्रेप्सन्तो विषमवगमयन्ति यदिनावगच्छेत् आश्वत्थान् मयूखान् सप्तमध्यमेषायामुपहन्यादितमहमादित्यान् बद्धाम्यामुष्मादपुष्यै विशोपगन्तोरित्यादित्या एवैनं बद्धवीरा विषमवगमयन्ति यदिनावगच्छेत्
एतमेवादित्यं चरुन्निर्पपेदित्मेऽपि मयूखान् सन्नह्येदनपरुध्यमेवापगच्छत्याश्वत्था भवन्ति मरुतां वा एतदोजो यतश्वत्थ ओजसैव विषमपगच्छति सप्त भवन्ति सप्तगणा वै मरुतो गणश एव विषमपगच्छति देवा वै मृत्योरपि भजुस्ते प्रजापतिमुपाधापन्तेभ्य एतां प्राजापत्याकं शतकृष्टलान्यरपपत्तजैवैष्मृतमदधाद्यो मृत्योर्पिभीयात् तस्मा एतां प्राजापत्याकं शतकृष्टलान्यर्पपेत् प्रजापतिमेव स्वेन भागथे येनोपधावति स एवास्मिन्नायुर्दधाति सर्वमायुरेति शतकृष्णला भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येतेन्द्रिये प्रतिष्ठति घृतेपपत्यायुर्वै घृतमृतकं हिरण्यमायुश्चैवास्मा अमृतं च समीची दधाति चत्वारि चत्वारि कृष्णलान्यपद्यति चतुरवत्तस्याप्त्या एकथा ब्रह्मण उपहरत्येकथैव यजमान आयुर्दधात्यसापादित्यो न व्यरोचत तस्मै देवाः प्रायश्चित्तिमैच्छन्तस्मा एतकं सौर्यं चरुन्निरपपन्ते नैवास्मिन् ऋचपरथुः यो ब्रह्मवर्चसकामस्यात् तस्मा एतकं सौर्यं चरुन्निर्पपेदपुमेवादित्यग्स्तेन भागथे येनोपधावति स एवास्मिन् ब्रह्मवर्चसं दधाति ब्रह्मवर्चस्येवपपद्युभयतो रुक्मौ भवत उभजत एवास्मिन् ऋचं दधाति प्रयाजे प्रयाजे कृष्णलं जुहोति दिग्ध्य एवास्मै ब्रह्मवर्चसमवरुन्ध आग्नेयमष्टाकपालं निर्पपेत् सा वित्रन्वादशकपालं भूम्यै चरुञ्जः कामयेत हिरण्यं विन्देज हिरण्यं मोपनमेदिति यदा आग्नेयो भवत्याग्नेयं वै हिरण्यञ्जश्चैव हिरण्यन्तेनैवैरद्विन्दते सा वित्रो भवति स पितृप्रसूत एवैरद्विन्दते भूम्यै चरुर्भवत्यस्यामेवैरद्विन्दत उपैनगुं हिरण्यं नमति विवा एष इन्द्रियेण वीर्येणध्यतेजो हिरण्यं विन्दत एतामेव निर्वपेद्धिरण्यं विद्वा नेन्द्रियेण वीर्येण विरुध्यत एतामेव निर्वपेद्यस्य हिरण्यं नश्येद्यदा आग्नेयो भवत्याग्नेयं वै हिरण्यञ्जश्चैव हिरण्यन्तेनैवैरद्विन्दति सा वित्रो भवति सवितृप्रसूत एवैनद्विन्दति भूम्यै चरुर्भवत्यस्यां वा एतन्नश्यति यन्नश्यत्यस्यामेवैनद्विन्दतीन्द्रस्त्वष्टुः सोममभीषः पिबत्स विश्वङ्क्या आच्छतु स इन्द्रियेण सोमपीठेन व्या आर्ध्यत स यदूर्ध्वमुदवपीत्ते श्यामाका अभवन् स प्रजापतिमुपाधावत् तस्मा एतगं सोमेन्द्रगुश्यामाकं चरुन्निरपपत्तेनैवास्मिन्निन्द्रियगं सोमपीठमदधाद्विवा एष इन्द्रियेण सोमपीठेन ध्यतेजः सोमं वपिति यः सोमवामी स्यात् तस्मा एतगं सोमेन्द्रगुश्यामाकं चरुन्निर्वपेत् सोमं चैवेन्द्रं च स्वेन भागथे येनोपधावति तावेवास्मिन्निन्द्रियगं सोमपीठं धत्तोनेन्द्रियेण सोमपीठेन विरुध्यते यत् सौम्यो भवति सोमपीठमेवावरुन्धे जडैन्द्रो भवति इन्द्रियं वै सोमपीठ इन्द्रियमेव सोमपीठमवरुन्धे श्यामाको भवत्येष तापस सोमः साक्षादेव सोमपीठमवरुन्धे क्तचेदात्रे पुरोडाशमष्टाकपालं निर्वपेदिन्द्राय प्रदात्रे पुरोडाशमेकादशकपालं पशुकामः अग्निरेवास्मै पशून् प्रजनयति वृद्धानिन्द्रः प्रयच्छति दधि मधुघृतमापोधाना भवन्त्येतद्वै पशूनागं रूपकं रूपेणैव पशूनवरुन्धे पञ्चगृहीतं भवति पाङ्क्ता हि पशतो बहुरूपं भवति बहुरूपा हि पशवः समृद्ध्यै प्राजापत्यं भवति प्राजापत्या वै पशवः प्रजापतिरेवास्मै पशून् प्रजनयत्यात्मा वै पुरुषस्य वधुजन्मद्भग्नौ जुहोत्यात्मानमेव तद्यजमानोक्तौ प्रदधाति पङ्क्त्यौ याज्यानुवाक्ये भवतः पाङ्क्तः पुरुषः पाङ्क्ता पशव आत्मानमेव मृत्योर्निष्क्रियपशूनवरुन्धे देवा वै सत्रमा सतद्धिपरिमितं यशस्कामास्तेषागं सोमगं राजानञ्जश आच्छत्स गिरिमुतयित्तमग्निरनुतयित्तावग्निशोमौ समभवतान्तापिन्द्रो यज्ञविभ्रष्टोनुपतयित्तावब्रतीद्याजयतं वेति तस्मा एतामिष्टिन्निरपपतामाग्नेयमष्टाकपालमैन्द्रमेकादशकपालकं सौम्यं चरुं तजैवास्मिन् तेज इन्द्रियं ब्रह्मवर्चसपठत्ताञ्जो यज्ञविभ्रष्टः स्यात् तस्मा एतामिष्टिन्निर्वपेदाग्नेयमष्टाकपालमैन्द्रमेकादशकपालकं सौम्यं चरुञ्जदा आग्नेयो भवति तेज एवास्मिन् तेन तथाति यदैन्द्रो भवति इन्द्रियमेवास्मिन् तेन तथाति यत् सौम्यो ब्रह्मवर्चसन्तेन आग्नेयस्य च सौम्यस्य च इन्द्रे समाश्लेषयेत्तेजश्चैवास्मिन् ब्रह्मवर्चसं च समीची तथात्यग्निशो बीजमेकादशकपालं निर्वपेद्यं कामो नो परमेदाग्नेयो वै प्राह्मणः स सोमं पिबति स्वामेव देवतागुस्तेन भागथे येनोपधावति सैवैनं कामेन समर्थयत्युपैनं कामो नमत्यग्निशो बीजमष्टाकपालं निर्वपेत् ब्रह्मवर्चसकामोऽग्निशोमावेव स्वेन भागथे येनोपधावति तावेवास्मिन् ब्रह्मवर्चसं धत्तो ब्रह्मवर्चस्येव भवति यदष्टाकपालस्तेना आग्नेयो यच्छ्यामाकस्तेन सौम्यः समृद्ध्यै सोमाय वाजिने एष्यामाकं चरुन्निर्वपेद्यः क्लैव्या आद्विभीयाद्रेतो हि वा एतस्माद्वाजिनमपक्रामति अथैष क्लैव्या आद्विभाज सोममेव वाजिनग्नुस्तेन भागथे येनोपधावति स एवास्मिन् रेतो वाजिनं दधाति न क्लीबो भवति ब्राह्मणस्पत्यमेकादशकपालं निर्वपेद्ग्रामकामो ब्रह्मणस्पतिमेव स्वेन भागथे येनोपधावति स एवास्मै स जातान् प्रयच्छति ग्राम्ये भवति गणपतीयाज्यानुवाक्ये भवतः स जातैरेवैनं गणवन्तं करोति एतामेव निर्वपेद्यः कामयेत ब्रह्मन् विषं विनाशये जमिति मारुतीया आज्यानुवाक्ये कुर्यात् ब्रह्मन्नेव विषं विनाशयति
अर्यं मे चरुन्निर्पपेत् सुवर्गकामोऽसौ वा आदित्योर्यमार्यमणमेव स्वेन भागधे जेनोपधापति स एवैनगं सुवर्गं लोकं गमयत्यर्यं मे चरुन्निर्पपेद्यः कामये तथा न कामा मे प्रजास्युरित्यसौ वा आदित्योर्यमायः खलु वै ददाति सोऽर्यमार्यमणमेव स्वेन भागधे जेनोपधापति स एवास्मै दानम् పద్మావతి శ్రీనివాస కళ్యాణ మహోత్సవంలో అమ్మవారికి శ్రీవారికి కంకణధారణ చేయించడం అన్నది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా అర్చక స్వాములు నిర్వహిస్తూ ఉన్నారు. శ్రీనివాసుడు కంకణధారణ చేయడం అన్నది జగత్ప్రసిద్ధమైనటువంటి అంశం. దీక్షా కంకణబద్ధుడై సర్వకాల సర్వావస్థలలో శ్రీవారు దుష్ట శిక్షణకు శిష్టరక్షణకు సిద్ధంగా ఉంటారు. అలాగే జగన్మాత అయినటువంటి అమ్మవారు కూడా అలర్మేల్ మంగ ఆ పద్మసరోవరంలో ఆవిర్భవించిన సమయంలోనే ఇటువంటి స్వతసిద్ధమైనటువంటి సౌందర్య చిహ్నాలతో ఆవిర్భవించినట్టుగా పురాణాలు వర్ణిస్తూ ఉన్నాయి. సర్వరత్న సముక్షిప్త జాంబూనద విభూషణ కర్ణికోత్పల తాటంక మౌక్తికాలక బంధన ఆముక్త ముక్త ముకుట కటకాంగద కంకణ విద్యుత్పుంజ ప్రతీకాశ విచిత్రంబర చిత్రిత మందస్మిత మనోజ్ఞాంగి మాధవం వీక్ష సాధరం. ఇటువంటి కటకాంగద కంకణములతో స్వతసిద్ధమైనటువంటి సౌందర్య చిహ్నములతో విద్యుత్పుంజ ప్రతీకాశమైనటువంటి దీప్తిమన్మూర్తిగా అమ్మవారు మాధవం దేవదేవుడైనటువంటి శ్రీనివాసుని వీక్ష్య సాదరం ఆదరాభిమానాలతో వీక్షిస్తూ ఈ కంకణధారణ నిర్వహిస్తూ ఉన్నట్లుగా అమ్మవారు ధరించినటువంటి ఆ కంకణం కూడా అటువంటి సౌందర్య చిహ్నాలు కలిగినటువంటి అమ్మవారిని కూడా బ్రహ్మాది దేవతలు కూడా సేవించి ఆరాధించి సంకీర్తనం చేసినట్టుగా పురాణాలు వర్ణిస్తూ ఉన్నాయి. అటువంటి పద్మావతీదేవి ఆ సర్వాంగీణమైనటువంటి తన సమస్త సౌందర్యవంతుల చిహ్నాలతో దేవదేవుడైనటువంటి శ్రీనివాసునికి ఈ కంకణధారణతో చేరువవుతూ ఉన్నారు. పద్మములతో పద్మావతీదేవికున్నటువంటి అనుబంధము ఎటువంటిదంటే తామరలన్న నీ వలపుదారికి దారియు తెన్నులేదు పొందామర ఆమె మోము తెలిదామర ఆయమ కన్ను దోయి కిందామర ఆమె కేరుగవ తామరలన్ మరళంజయించు కాంతామరవాహిని వికచ తామరసంబులు ఆమె కంజిగులు. ఆమె ముఖమే బంగారు పద్మము, ఆమె కన్నులు తెల్లని పద్మాలు, ఆమె చేతులు ఎర్రని పద్మాలు, ఆమె కనుచూపులు తేజపుంజములు. ఇటువంటి స్వతసిద్ధమైనటువంటి సౌందర్యవంతుల చిహ్నాలతో కంకణధారణ చేత మరింత ఇనుమడించి శోభిస్తూ ఉన్నటువంటి పద్మావతీదేవి యొక్క సౌందర్యానికి సౌంకువార్యానికి సౌభాగ్యానికి ఆకృష్టుడవుతున్నటువంటి శ్రీనివాసుని యొక్క ప్రసన్నాతి ప్రసన్నమైనటువంటి మందహాసాలతో కూడినటువంటి ఆ వదనార విందాన్ని ఆ పాదార విందాలను బ్రహ్మాది దేవతలు కూడా సేవిస్తూ ఉన్నారు. ఈ కళ్యాణ మహోత్సవ సన్నివేశంలో పద్మావతీదేవిగా అలర్మేల్ మంగగా కంకణపాణి అయిన కంకణధారణ చేసినటువంటి ఈ అలమేలు మంగ హరి యొక్క అంతరంగంలో శాశ్వత స్థానాన్ని సంతరించుకుంటూ ఉన్నది. కలిత నాట్య రంగగా కరుణా పాంగగా అరిణీల వేణిగా అంబుజపాణిగా జగదేక విపుని రాణిగా శితచంద్ర వదనగా శృంగార సదనగా అనేకమైనటువంటి ఉన్మేషించినటువంటి మహా సౌందర్యాలతో ఆ దేవదేవుని యొక్క అంతరంగాన్ని ఆరాధనా తాత్పర్యాన్ని చూరగొంటూ ఉన్నది ఈ జగన్మోహిని పద్మావతీదేవి. स्तदेवापरिन्धे जतीन्द्राय शाक्पराय जयदेव मरुतान्तेजस्तदेवापरिन्धे जतीन्द्राय रैपताय जयदेव बृहस्पतेस्तेजस्तदेवापरिन्धे एतावन्ति वै तेजागंसितान् येपापरुन्ध उत्तानेषु कपालेष्पथिश्च यत्यजातजामत्पायत्पादशकपालः पुरोडाशो भवति वैश्पते पत्पाय समन्तं पर्यवद्यति समन्तमेपेन्द्रियं वीर्यं यजमाने तथा दिव्यत्या समन्वाहा निर्दाहायाश्प अरुषभो वृष्टिर्बस्तः सा दक्षिणा बृषत्पाजैतजैपयचेताभिशस्यमान एताश्चेद्वा अस्य देवता अन्नमदञ्चदञ्चु देवास्य मनुष्या आह रजनो वै कौनेयः क्रतुजितञ्जानकिञ्चक्षुर्पन्यमयात् तस्मा एताभिष्टिन्यरपपदग्नजे भ्राजस्पते पुरोडाशपष्टाकपालकं सौर्यं चरुभग्नजे भ्राजस्पते पुरोडाशपष्टाकपालन्तजैवास्मिन् चक्षुरदधातु यश्चक्षुष्कामस्यात् तस्मा एताभिष्टिन्निर्वपेदग्नजे भ्राजस्पते पुरोडाशपष्टाकपालकं सौर्यं चरुभग्नजे भ्राजस्पते पुरोडाशपष्टाकपालम् अग्नेर्वै चक्षुषा मनुष्या विपश्यन्ति सूर्यस्य देवा अग्निं चैव सूर्यं च स्वेन भागधे जेनोपधापतितावेवास्मिन् चक्षुर्धत्तश्चक्षुष्मानेव भवति यदा आग्नेयौ भवतश्चक्षुषी एवास्मिन् तत्प्रतिदधाति यत् सौर्यो नासिकान्तेनाभितः सौर्यमा आग्नेयौ भवतस्तस्मादभितो नासिकाञ्चक्षुषी तस्मान्नासिकया चक्षुषी विधृते
समानीया आज्यानुवाक्ये भवतः समानकं हि चक्षुः समृद्ध्या उदुत्यञ्जातवेदसकं सप्तत्वा हरितो रथे चित्रं देवानामुदगादरी कपिटिपिण्डान् प्रयच्छति चक्षुरेवास्मै प्रयच्छति यदेव तस्य तत् ध्रुवोऽसि ध्रुवोऽहकं स जातेषु भूयासन्धिरश्चेत्तापसि विध्रुवोऽसि ध्रुवोऽहकं स जातेषु भूयासमुग्रश्चेत्तापसि विध्रुवोऽसि ध्रुवोऽहकं स जातेषु भूयासमभिभूश्चेत्तापसि वितु आमनमस्यामनस्य देवाये स जाताः कुमाराः समनसस्तानहङ्कामये हृदा ते मां कामयन्ताकं हृदातान् म आमनसः कृति स्वाहा आमनमस्यामनस्य देवायास्त्रियः समनसस्ता अहङ्कामये हृदाता मां कामयन्ताकं हृदाता म आमनसः कृति स्वाहा वैश्वदेवीं सा आङ्ग्रहणे निर्वपेद्ग्रामकामो वैश्वदेवा वै स जाता विश्वानेपदेवानु स्वेन भागथे जेनोपधापतित एवास्मै स जातान् प्रयच्छन्ति ग्राम्ये भवति साङ्ग्रहणी भवति मनोग्रहणं वै सङ्ग्रहणं मन एव स जाताना आङ्गृह्णाति ध्रुवोऽसि ध्रुवोऽहकं स जातेषु भूयासमिति परिधीन् परिदधाति आशिषमेवैतामाशास्तेथो एतदेव सर्वकं स जातेष्पथि भवति यस्यैवं विदुष एते परिधयः परिधीयन्त आमनमस्यामनस्य देवा इति तिस्र आहुतिर्जुहोति एतावन्तो वै स जाता ये महान्तो ये क्षुल्लकायास्त्रियस्तानेवावरुन्धेत एनमवरुद्धा उपतिष्ठन्ते यन्नपमयित्तन्नपनीतमभवद्यतसर्पत्तत्सर्पिरभवद्यदध्रियत तद्घृतमभवदश्विनोः प्राणोऽसि तस्य ते दत्ताञ्जयोः प्राणोऽसि स्वाहेन्द्रस्य प्राणोऽसि तस्य ते ददातु यस्य प्राणोऽसि स्वाहा मित्रावरुणयोः प्राणोऽसि तस्य ते दत्ताञ्जयोः प्राणोऽसि स्वाहा विश्वेषां देवानां प्राणोऽसि तस्य ते ददतु येषां प्राणोऽसि स्वाहा घृतस्य धाराममृतस्य पन्थामिन्द्रेण दत्तां प्रयतां वरुद्भिः तत्त्वा विष्णुः पर्यपश्यत्तत्पेडागव्यैरजतु पावमानेन त्वा स्तोमेन गायत्रस्य वर्तन्योपागं शोर्वीर्येण देवस्त्वासवितोत्सृजतु जीवातपे जीवनस्यायै बृहद्रथन्तरयोस्त्वा स्तोमेन त्रिष्टुभो वर्तन्या शुक्रस्य वीर्येण देवस्त्वासवितोत्सृजतु जीवातपे जीवनस्याया अग्नेयस्त्वामात्रया जगच्चैवर्तन्याग्रजनस्य वीर्येण देवस्त्वासवितोत्सृजतु जीवातपे जीवनस्याया इममग्न आयुषे वर्चसे कृधि प्रियगं रेतो वरुणसोमराजन् माते वा आस्मा अदितेशन्मयच्छ विश्वे देवा जरदष्टिर्यथा सत् अग्निरायुष्मान् स वनस्पतिभिरायुष्मान् तेन त्वायुषायुष्मन्तं करोमि सोम आयुष्मान् स ओषधीभिर्यज्ञ आयुष्मान् स दक्षिणाभिर्ब्रह्मायुष्मत्तत्रां देवा आयुष्मन्तस्ते मृतेन पितर आयुष्मन्तस्ते स्वथजायुष्मन्तस्ते नत्वायुषायुष्मन्तं करोमि आदर्दारोतो समसुजा विखाने स्वामन्नामान् मद्वदाना अराना महान्दा पर्वतं పద్మావతి శ్రీనివాస కళ్యాణ మహోత్సవంలో పాంచరాత్ర ఆగమోక్త విధానంగా అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం మనోజ్ఞంగా నిర్వహింపబడుతుంది. అగ్ని జ్వలించే సమయంలో అగ్నిదేవుడు కూడా ఎంత ఆనందరసానుభూతి పొందుతాడో ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం వల్ల. అందులోనూ ఆయన ఒక దిక్పాలకుడు, కానీ జరుగుతున్నది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి దేవదేవుని యొక్క వివాహము. అటువంటి ఆ దేవదేవునికి సేవా కైంకర్య భాగ్యంగా తాను ఆనందంగా వెలిగి ఏ విధంగా తన యొక్క హర్షాతిరేకాన్ని వ్యక్తం చేస్తాడో అది మనం ఒకసారి విశ్లేషించుకుంటే కూడా భక్తలోకానికి ఎంతో ఆనందం కలుగుతుంది. 7 కొండల స్వామి ఈరేడు లోకాల పాలించుచున్నట్టి ప్రభువటంచు సప్తాద్రివాసుండు సప్తాశ్వనేత్రుడై అలరారుచున్న లోకాధిపుడని సప్త జయంతి సప్తమీ కాలాన బ్రహ్మోత్సవానంద బంధురుడని 7 వారములలో ఎన్నియో ఉత్సవ సేవలందెడి దయాసింధు అనుచు పరవశించిన అగ్ని దిక్పాలకుండు సప్త జిహ్వలు హర్షాన సాచి సాచి శ్రీనివాస పద్మావతి హృదయసీమలందు ప్రేమాగ్ని జ్వలింప అలరుచుండే. ఎంత మనోజ్ఞమైనటువంటి భావన అంటే, ఒక్కసారి మన అంతరంగాన్ని ఆవరించినటువంటి ఎటువంటి అజ్ఞానపు చీకట్లైనా ప్రక్షాళనమైపోతాయి ఇటువంటి సుమధుర భావాలు మన మనసులో చోటు చేసుకోవడం వల్ల. అగ్నిదేవుడు 7 కొండల స్వామి సన్నిధిలో వెలుగుతూ ఉన్నాడు. 7 కొండల స్వామి వెంకటేశ్వరుడు ఈరేడు లోకాలు పాలించే జగత్ప్రభువు. ఆ సప్తాద్రివాసుడు సప్తాశ్వనేత్రుడు. సప్తాశ్వుడు అంటే సూర్యుడు, సూర్యభగవానుడే నేత్రంగా కలిగినటువంటి వాడు.
సప్తసప్తి జయంతి అంటే సప్తమి కాలంలో, రథసప్తమి కాలంలో 7 వాహనాలపై ఊరేగి బ్రహ్మోత్సవాలంత పట్టభద్రుడై లోకాలని ఆనందింపజేసే దేవదేవుడు. అలా ఈ సప్త సంఖ్యతో స్వామికి ఎంత అనుబంధం ఉన్నదో ఊహించుకున్నటువంటి వాడై అగ్ని, ఆయన కూడా సప్తజిహ్వుడు, 7 నాలుకలు కలిగినటువంటి వాడు. ఇన్ని ఊహల పోహళింపులతో పరవశించినటువంటి ఆ అగ్నిదేవుడు సప్తజిహ్వలు మిక్కిలి హర్షాన సాచి సాచి శ్రీనివాస పద్మావతి హృదయసీమలందు ప్రేమాగ్ని జ్వలింప అలరుచుండే. ఆ ప్రేమాగ్ని ఇరువురి హృదయాంతరాలలో జ్వలింపచేస్తున్నటువంటి వాడై ఈ అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమంలో అగ్నిదేవుడు ప్రకాశిస్తూ ఉంటాడు. అందుకే అన్నమయ్య కూడా అమ్మవారిని మెరుగు వంటిది అలమేలు మంగ, మిక్కిలి మేలుది అలమేలు మంగ అంటాడు. అంటే మెరుగులు, ఆ ప్రకాశాలన్నీ కూడా వారి హృదయాంతరాలలో జ్వలిస్తున్నటువంటి ప్రేమాగ్ని కీలికల చేత వ్యాపింపడినటువంటి అంశాలని ఈ అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం నిరూపిస్తూ ఉంది ఆగమోక్తంగా. स्वाहादि तया मादिष्टया हुवाय इन्द्राय पाता वा सोता स्वादायिष्ठया मदिष्टया पावा स्वादो पधारया इंद्रा या पावो स्वाय सुदावो वा स्वादिष्ठया मादिष्ठया पावस्वसो माधारया ये द्रा पा तवाय ओ तवाय ओ तवा ओ वा सोता स्वादिष्ठया मादिष्ठया पावस्वसो माधार्या इंद्राय पा तवाय ओ तवाय ओ तवा ओ वा सोदा ओहो हिंहा ये या आय स्वादायुष्टाया मादि ओय मादि ओहो हिंहा ये या आय तया पावा so oh him ha ya ai padharaya indra oh indra oh him ha ya ai padavai soda oi soda oh imha ya oh va vadishtayama Dai Kaya Pava Swazo Madha Raya Indra
या पा तावा पावा सोदा जापवा धाराया मारुत्वदाय चमत्सारा दाय आ ओ वा ना ओ जा सा जाव पावा स्वाधा राजा मारो स्वाताय चामत्सारा वायुष्वा दाधा ना ओ वा सोता रेषा पावा तथा राजा मारुत्वादाय चामा सारा स्वादा आधा ना ओ या सो हाजे आज वृषा पावा इहा ओ साधारा या मा रो साधे हाय सा मा सारा आजे साधावो नवो जसावो ओ वा आवो वा मेरा या उदस्रवा या पावा या स्वाधा राजा ओ वा मारो ओ वा ते जामा तारा ओ ये ओ वा विश्वादाधा ना ओ जा सा रापावा ओ धाराया ओ मरो साधे ओ वा स्वा राधा ओ नवो यासा ओ ये ना रेषा पावा ओ धाराया ओ मरुत्वा
स्वाद ओय ओ स्वादा ओय ओ याजा ओय ओ పద్మావతి శ్రీనివాస కళ్యాణ మహోత్సవంలో అత్యంత ప్రధానమైనటువంటి అంశములు మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ. ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారేహి ప్రేమత్రప ప్రణహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయా సా మే శ్రియం దిశతు సాగర సంభవాయాః. సాగర సంభవ, పద్మసరోవర సంభవ అయినటువంటి అలర్మేల్మంగ తన ప్రసన్నమైనటువంటి ప్రేమభావనతో దేవదేవునికి అర్ధాంగి అవుతూ ఉన్నది, దేవేరి అవుతూ ఉన్నది అన్న జగన్మంగళ సూచకంగా ఈ మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ నిర్వహింపబడుతాయి. అంగం హరే పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః. మంగళదేవత అలర్మేల్మంగ పద్మావతీదేవి. ఆ మంగళదేవత జగన్మంగళదాయిని అయి మాంగళ్యధారణ చేయడము, అంతకుముందే స్వాములు మాంగళ్య పూజ, ఆ మాంగళ్యానికి అక్షతాపూర్వకంగా మంత్రపూర్వకంగా వేదోక్తమైనటువంటి మంత్రములతో పూజా కైంకర్యం నిర్వహించి అటువంటి పునీతమైనటువంటి మాంగళ్యమును దేవదేవి అయినటువంటి జగన్మాత అయినటువంటి అమ్మవారికి అలంకరించడం ద్వారా ఈ మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ ఎంతో ఔన్నత్యాన్ని సంతరించుకుంటూ ఉన్నాయి. ఆ సన్నివేశం చేత పట్టమహిషి అయి అమ్మవారు ప్రకాశిస్తూ ఉన్నారు. దేవదేవుని పరమాత్ముడైన హరి పట్టపురాణిగా అమ్మవారు ప్రకాశిస్తూ ఉన్నారు. అలమేలు మంగ నీవభినవ రూపము జలజాక్షు కన్నులకు చవులిచ్చేవమ్మా. గరుడాచలాధీసు ఘనవక్షమున నుండి పరమానంద సంభరితవై నిరతరములు చూపి నిరంతరము నాథుని హరుషింపగజేసితి గదమ్మా. వట్టి మాకు లిగిరించి వలపు మాటల విభు జట్టికుని ఉరమున శతవైతివమ్మా అని ఆ శ్రీనివాసునికి హృదయ పులకితమైనటువంటి ఆనందరసానుభూతిని ఈ మాంగళ్య పూజ ద్వారా, మాంగళ్య ధారణ ద్వారా అమ్మవారు కలిగిస్తూ ఉన్నారు. శ్రీవారు అమ్మవారి మెడలో అలంకరించినటువంటి ఆ మాంగళ్య ధారణమన్నది లోకరక్షణ హేతువై ప్రకాశిస్తూ ఉంది. ఈ సమస్త జగత్తులను ఆనందింపచేయడానికే అమ్మవారు మాంగళ్య ధారణ చేస్తూ ఉన్నారు. జగన్మంగళదాయినిగా ప్రకాశిస్తూ ఉన్నారు. అటువంటి ఆ జగన్మంగళదాయిని సమస్త సంపదలు ఆశ్రయించినటువంటి వారికి ప్రసాదిస్తూ ఉన్నటువంటి జగన్మాతగా, పద్మావతీదేవిగా, అలర్మేల్మంగగా బ్రహ్మాది దేవతల యొక్క ప్రశంసలు అందుకుంటూ ఉన్నది ఈ సన్నివేశంలో. కళ్యాణమూర్తిగా వెలుగొందుతున్న ఈ కమలాలయ అలర్మేల్మంగ ఈ మాంగళ్య ధారణ చేత మరింత శోభించే విన్యాసము, విలాసము ఎంత వైభవోపేతంగా ఉంటుందో కూడా మనం ఒక్కసారి విశ్లేషించుకోవచ్చు. బాహ్వంతరే మనుజిత శ్రితకౌస్తుభేయా హారావళీవ హరినీలమయ విభాతి కామప్రదా భగవతోపి కటాక్షమాల కళ్యాణమావహతు మే కమలాలయాయాః. ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావాత్ మాంగళ్యభాజి మధుమాసిని మన్మధేన మయ్యాపదేత్ తదిహ మంధరమీక్షణార్థం మందాల సంచ మకరాలయ కన్యకాయాః. సమస్త ఐశ్వర్యములను, అభీష్టములను నెరవేర్పగలిగినటువంటి చైతన్య స్తన్యదాయిని ఈ అలర్మేల్మంగ. అటువంటి ఈ అలర్మేల్మంగ మాంగళ్యభాజి అయి మధుకైటభ సంహారకుడైనటువంటి జనార్దనుడు శ్రీనివాసుని చెట్టబట్టినటువంటి ఈ క్షణంలో, ఈ మధుర క్షణాలలో ఆశ్రయించినటువంటి బిడ్డలందరికీ కూడా సమస్త కళ్యాణ శుభదాయకమైనటువంటి ఆనందరసానుభూతులు ప్రసాదిస్తూ ఉన్నారు అమ్మవారు.
శ్రీనివాస పద్మావతి కళ్యాణ మహోత్సవ సన్నివేశంలో మాలా పరివర్తనం తలంబ్రాలు, నాయికా నాయకులు పుష్పమాలలు మార్చుకోవడము, అనేకానేకమైనటువంటి సుమధుర పరిమళములు వెదజల్లుతున్నటువంటి పుష్పములతో మాలికలుగా గుర్చబడినటువంటి ఆ దండలని పరస్పరము మార్చుకుంటూ ఒకరి హృదయంలో ఉన్న అనురాగాన్ని మరొకరి హృదయంలో ప్రజ్వలింపచేస్తూ ఉన్నటువంటి మనోజ్ఞ సన్నివేశం ఈ మాలా పరివర్తనం. బంగారు ప్రతిమలకు ప్రతులైన దివిజ లోకాంగనలు ఘన విమానాంగణంబుల నుండి చెంగరువరును మంచి సేవంతి రేకురును చెలగి ఇరుగడ చల్లగాను మంగళాత్మకములగు మహిత వేదాంత వేదాంగ విద్యలకు ప్రియమంది చేకునుచు తిరువెంగళేశ్వరుడు కడు వేడుకలతోడ విహరింపగాను అని అన్నమాచారుల వారు ఈ కళ్యాణ మహోత్సవ సమయంలో వీరు మాలా పరివర్తనం చేస్తూ ఉండగా దేవతలు కూడా వీరిపై పుష్పవర్షాన్ని కురిపిస్తారు. ఆ పుష్పముల యొక్క సుగంధములు ఒక ఎత్తు, వీరు మార్చుకున్నటువంటి మాలా పరివర్తనలో ఉన్నటువంటి సుగంధములు, ఆ మకరంద రస ప్రవాహములు ఆనందదాయకమైనటువంటి ప్రవాహ నదులు అని ఒకరి హృదయంలో మరొకరికి ఎంత అత్యున్నతమైనటువంటి ఆరాధనాపూర్వకమైనటువంటి స్థానం పదిలంగా ఉన్నదో చాటి చెప్తూ ఉన్నటువంటి అంశములివి. అటువంటి మాలా పరివర్తనము తలంబ్రాలు పోసుకోవడం అంటే ముత్యపు తలంబ్రాలు గాని పసిడి అక్షతలు గాని పరస్పరం వధూవరులు ఒకరి శీర్షంపై మరొకరు చల్లుతూ ఉన్నారు అంటే వారి వారి హృదయాంతరంలో నిండినటువంటి ప్రేమ భావనంతా కూడా అంజలి ఘటించి పరస్పరం సమర్పించుకుంటూ ఉన్నారని ఒక మనోజ్ఞ భావన చూచేవారికి కలుగుతుంది. ఈ మహత్తర కళ్యాణ సన్నివేశంలో ఈ మాలా పరివర్తనము అక్షతారోపణము ఎంత ఆనందరసానుభూతి కలిగిస్తున్నాయంటే అక్షయుగంబులన్ తరగలై జనయించు ప్రహర్షవీచులన్ దీక్షిత ప్రేమభావనల దిగ్ధమరీచులు పుష్పమాలలై ప్రోక్షిత శీర్షభాగ మధుమోహన కాంతులుగా యసంగుచున్ అక్షతలొప్పే పద్మజకు అబ్జదళాక్షుడు శ్రీనివాసుకున్. నాయికానాయికలైనటువంటి పద్మావతి శ్రీనివాసుల యొక్క కనుగొలంకులలో జనయిస్తున్నటువంటి ఆనందరస అనుభూతులే ప్రహర్ష వీచికలే దీక్షిత ప్రేమ భావనలే పుష్పమాలికలుగా ప్రకాశిస్తూ ఉండగా వారి శీర్షభాగాలను అలంకరిస్తున్నటువంటి ఈ అక్షతారోపణలు ఎంత మనోజ్ఞంగా ఉన్నాయంటే జగన్మోహనమైన కాంతులు ప్రసరింపజేస్తూ పద్మావతీదేవి అయినటువంటి అమ్మవారికి శ్రీనివాసునికి దివ్యమైనటువంటి ప్రహర్ష దీప్తిని కలిగిస్తూ ఉన్నాయి. ఓం అగ్నిర్మే వాచిశ్రితః వాహృదయే హృదయం మయి అహమమృతే అమృతం బ్రహ్మణి వాయుర్మే ప్రాణే శ్రితః ప్రాణో హృదయే హృదయం మయి అహమమృతే అమృతం బ్రహ్మణి సూర్యో మే చక్షుషి శ్రితః చక్షుర్హృదయే హృదయం మయి అహమమృతే అమృతం బ్రహ్మణి చంద్రమా మే మనసి శ్రితః మనో హృదయే హృదయం మయి అహమమృతే అమృతం బ్రహ్మణి దిశో మే శ్రోత్రే శ్రితాః శ్రోత్రగం హృదయే హృదయం మయి అహమమృతే అమృతం బ్రహ్మణి ఆపో మే రేతసి శ్రితాః రేతో హృదయే హృదయం మయి అహమమృతే అమృతం బ్రహ్మణి పృథివీ మే మే శరీరే శ్రితా శరీరకం హృదయే హృదయం మయి అహమమృతే అమృతం బ్రహ్మణి ఓషధి వనస్పతయో మే లోమసుశ్రితాః లోమాని హృదయే హృదయం మయి అహమమృతే అమృతం బ్రహ్మణి ఇంద్రో మే మే బలే శ్రితః బలగం హృదయే హృదయం మయి అహమమృతే
अमृतं ब्रह्मणे पर्जन्यो मे मूर्धिश्रितः मूर्धा हृदये हृदयं मयि अहममृते अमृतं ब्रह्मणे ईशानो नो मे मन्यो श्रितः मन्युर्हृदये हृदयं मयि अहममृते अमृतं ब्रह्मणे పద్మావతి శ్రీనివాస కళ్యాణ మహోత్సవంలో పూర్ణాహుతి సమర్పించడం ఇదొక పతాక సన్నివేశం. సమర్పణ భావనతో అర్చక స్వాములు సమస్త దివ్య వస్తు సంభారాలతో అగ్నిదేవుని ప్రసన్నుని చేస్తూ ఈ పూర్ణాహుతి సమర్పిస్తూ ఉన్నారు. ఈ పూర్ణాహుతి సమర్పించడంలో సంపూర్ణ మనోరథులైనటువంటి ఈ కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించినటువంటి భక్తులు సకలాభీష్టములు పొందగలరు అన్న భావన కలుగుతూ ఉంది. పూర్ణత్వాన్ని సంతరించుకోవడం అంటే ఏదైనా మనం ఒక మహత్తర కార్యాన్ని చేసినప్పుడు ఆ కార్యాన్ని సఫలీకృతంగా చేయడం. ఆ సఫలీకృతం ఎలా అయింది అని చెప్పడానికి ఈ పూర్ణాహుతి ప్రత్యక్షమైనటువంటి తార్కాణంగా ప్రకాశిస్తూ ఉంది. ఇది చూచినటువంటి భక్తులకు ఇంతకంటే మించినటువంటి ఆనందము లేదు, ఐశ్వర్యము లేదు. ఇదిగాక సౌభాగ్యం, ఇదిగాక తపము, మరి ఇదిగాక వైభవం బికనొకటి కలదా. దేవదేవుడైనటువంటి శ్రీనివాసుని వరించినటువంటి నాయిక పద్మావతీదేవి ఎంత ఆనందిస్తూ ఉందో అంత ఆనందం భక్తులకు కూడా, జీవనాయికలైనటువంటి భక్తులందరికీ కూడా కలుగుతుంది. అతివజన్మము సఫలమై పరమయోగి వలె ఇతర మోహాపేక్షలు ఇన్నియును విడిచే సతి కోరికలు మహాశాంతమై ఇది చూడ సతత విజ్ఞాన వాసనవోలె నుండే తరుణి హృదయము కృతార్థత పొంది విభుమీది పరవశానంద సంపదకు ఇరవాయే సరసిజానన మనోజయమంది ఇంతలో సరిలేక మనసు నిశ్చల భావమాయే శ్రీ వెంకటేశ్వరుని చింతించి పరతత్వ భావంబు నిజముగా పట్టి చెలియాత్మ దేవోత్తముని కృపాధీనురాలై ఇప్పుడు లావణ్యవతికి ఉల్లంబు తెరమాయ. ఆశ్రయించినటువంటి భక్తుల యొక్క, జీవనాయికల యొక్క అంతరంగములు స్థిరములై నిర్మలములై నిశ్చలములై ఉండాలి అంటే ఈ కళ్యాణ మహోత్సవంలో నాయకుడైనటువంటి శ్రీ వెంకటేశ్వరుని యొక్క తత్వాన్ని, మహత్వాన్ని చింతించి ఆరాధించి సంకీర్తనం చేసి స్మరించి మనం కూడా ఒక జీవనాయికయ్యి ఆ దేవదేవుని యొక్క ఆశ్రయంలో ఉన్నటువంటి మధురానుభూతి కలుగుతుంది. అదే ఈ పూర్ణాహుతికి ఫలశ్రుతికి ఒక భావనగా, ఒక తాదాంత్యమైనటువంటి సంసిద్ధిగా మనం చెప్పుకోవచ్చు. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం.